కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో విషాదకరణ పరిస్థితులు నెలకొన్నాయి. బాణసంచా పరిశ్రమలో పేలుడుతో భయానక వాతావరణం నెలకొంది. 20 మంది కార్మికులు మృతి చెందడంతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. మరోవైపు పేలుడు ఘటనపై కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు. వేట్లపాలెంలో ఘటనలో మరణించిన వారి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. 4 వాహనాలు 7 మృతదేహాలను బంధువులకైతే అప్పగించారు. ప్రస్తుతం వేట్లపాలెంలో మంత్రులు కందుల అనిత, నారాయణ, వాసంశెట్టి సుభాష్ తో పాటు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, అలాగే ఎంపీ సానా సతీష్ బాబు కూడా పర్యటిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. రైట్ సత్యనారాయణ, చెప్పండి. యమున వేట్లపాలెం దుర్ఘటన జరిగిన ప్రాంతానికి గత కొద్దిసేపటి క్రితమే ఇటు హోమ్ మినిస్టర్ అనిత, అదేవిధంగా వాసంశెట్టి సుభాష్, మంత్రి నారాయణ, సానా సతీష్, అలాగే బీజేపీ మాధవ్ కూడా పూర్తిగా ఇటు క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. వచ్చి మొత్తంగా కూడా ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి అధికారుల నుంచి అసలు ఘటన ఎలా జరిగింది అనే మొత్తం వివరాలు కూడా ఇటు హోంమంత్రి అనిత తీసుకోవడం జరిగింది. పూర్తిగా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదేవిధంగా మొత్తం ఎవరైతే దీనికి సంబంధించి బాధితులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకుంటామని, పూర్తిగా దానిపై ఎంక్వైరీ నడుస్తుందని అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రాథమికంగా 4 అధికారులను అయితే సస్పెండ్ చేసినట్టు మనకి మేడం అనిత చెప్పడం జరిగింది. ఏదైతే ఈ దుర్ఘటనకు సంబంధించి వేట్లపాలెం దుర్ఘటనలో దాదాపు ఒక నాయకుడు, లోకల్ నాయకుడు కూడా ప్రమేయం ఉందని చెప్పి అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి బాధితులు, దీనికి సంబంధించి నిందితులు కావచ్చు, కారకులు కావచ్చు, ఎటువంటి వారైనా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. దీనిపై పూర్తిగా చర్యలు తీసుకుంటామని అయితే హోమ్ మినిస్టర్ అనిత చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి బాధిత కుటుంబాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20 లక్షలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2 లక్షలు, దాదాపుగా మొత్తంగా 22 లక్షలు అయితే ఇటు బాధిత కుటుంబాలకి చెక్కులు ఈరోజు కాకినాడ మున్సిపల్ ఆఫీస్లో ఇవ్వనున్నట్లయితే మనకి తెలుస్తుంది. మొత్తంగా మరో 9 మంది అయితే ఇటు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని పూర్తిగా ఇటు అధికారులను ఆదేశించడం జరిగింది. మొత్తంగా మరో 2 పరిస్థితి అయితే సీరియస్గా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసినట్టయితే ఇది వేట్లపాలెం ఘటన ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 20 మంది మృత్యువాత పడటం ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సంచలనం. ఇటువంటి ఘటనలు మరి ఎప్పుడు కూడా జరగకుండా చూసుకుంటామని అయితే హోమ్ మినిస్టర్ అంతా చెప్పింది. ఇప్పటికే రాష్ట్ర సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, ఇద్దరు కూడా అవుటౌట్ సంఘటన జరిగిన వెంటనే కూడా ఇటు క్షేత్రస్థాయిలో వేట్లపాలెం ఘటనా స్థలాన్ని పరిశీలించి దానికి సంబంధించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు. దానికి సంబంధించి ఇటు క్షతగాత్రుల కుటుంబాలను కానీ, క్షతగాత్రులను కానీ, మృతుల కుటుంబాలను కూడా పరామర్శించి మొత్తంగా కూడా ఇటు సహాయ చర్యలు ముమ్మరం చేసే పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఇటువంటి ఘటన చాలా విచారకరమని, ఇటువంటి ఘటన మరలా ఇప్పుడు కూడా పునరావృతం కాకుండా చూసుకుంటాం. ప్రభుత్వం దీనిపై పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు చేస్తుందని అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ప్రాథమికంగా తెలుస్తున్నట్టు ప్రాథమిక సమాచారం ప్రకారం ఇక్కడ పర్మిషన్ అయితే 5 నుంచి 6 కార్మికులు మాత్రమే పనిచేయాలి. తక్కువ మొత్తంలో అంటే 10 కేజీల లోపే ఇటు ఏదైతే బాణసంచా తయారీకి వాడడానికి సంబంధించిన భాస్వరం కావచ్చు, నల్ల మందు కావచ్చు, సల్ఫర్ ఇలాంటివి కూడా తక్కువ మోతాదులో ఉండాలని చెప్పి పర్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా పరిమితులకు మించి అనధికారికంగా ఎక్కువ మొత్తంలో ఇక్కడ నిల్వలో పెట్టడం, అదేవిధంగా కార్మికులను కూడా 5-6 నిబంధనల ప్రకారం 5 నుంచి 6 పనిచేయాల్సి ఉండగా దాదాపు 35 మంది కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ పనిచేయించడం వల్ల కూడా ఈ ఘటన జరిగినట్లయితే ప్రాథమికంగా సమాచారం అందుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఘటనకు సంబంధించి నిన్న ఏదైతే ఈ కార్మికులు చిచ్చుబుడి తయారు చేసే క్రమంలో దాన్ని మందు కూర్చే క్రమంలో ఇనుప దిమ్మెలతో మోదిన క్రమంలోనే చిన్న నిప్పురవ రాజేసుకుని అక్కడ నుంచి ఏదైతే నిల్వల మీద ముడి సరుకు మీద నిప్పురవ జారుకోవడంతో పూర్తిగా ఒక్కసారే విస్ఫోటనం జరిగిందని, ఈ విస్ఫోటన ప్రభావంతో దాదాపుగా మొత్తంగా కూడా ఇప్పటికీ 20 మంది మృత్యువాత పడిన పరిస్థితి. మొత్తం క్షేత్రస్థాయిలో ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్నటువంటి షెడ్లు కావచ్చు, అదేవిధంగా చెట్లు కానీ, ఇక్కడ పార్క్ చేసిన వాహనాలు కావచ్చు, పూర్తిగా కూడా ప్రతి వస్తువు కూడా ధ్వంసమైపోయి నామరూపాలు లేకుండా జరిగిన పరిస్థితి అయితే ఇక్కడ మన క్షేత్రస్థాయిలో ఘటన కనబడుతుంది. పూర్తిగా కూడా చాలా దారుణమైన పరిస్థితి అయితే ఇక్కడ వేట్లపాలెంలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటువంటి ఘటన మరలా జరగకుండా అయితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని ఇటువంటి క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు కూడా బాణసంచా తయారీ కేంద్రాలపై నిఘా పెడుతూ ఎంతమంది పనిచేస్తున్నారు, ఎటువంటి నిబంధనలు పాటిస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు పరిశీలిస్తాం. ఇప్పటికే దీనిపై ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా బాణసంచా తయారీ కేంద్రాలు కూడా నిలుపుదల చేయాలని చెప్పి అయితే ఆదేశాలు జారీ చేసినట్టయితే హోంమంత్రి అనిత చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. యమున, థ్యాంక్ యూ సత్యనారాయణ.